మంచే చేస్తోంది. సంక్షోభంలోనూ మన స్టామినాను ఇతర దేశాలకు పరిచయం చేసే అవకాశాన్ని కల్పించింది. ఇవాల్టి అంతర్జాతీయ బ్రాండ్లన్నీ ఒకప్పుడు స్థానికమే. అందుకే లోకల్ తయారీ ఇకపై ఇదే మన నినాదం కావాలి. మన స్థానిక ఉత్పత్తుల గురించి మనమే గర్వంగా చాటి చెప్పాలి. ఇందుకు కావాల్సిందల్లా సంకల్పమే. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుతో అప్పుడే లోకల్ మంత్రజపం చేస్తోంది దేశం. आज से हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है। लोकल के लिए वोकल बनना है। न सिर्फ लोकल प्रोडक्ट्स खरीदने हैं बल्कि उनका गर्व से प्रचार भी करना है। దేశంలో ఉపయోగించే ప్రతి వస్తువు ఇక్కడే తయారవ్వాలని సంకల్పించారు ప్రధాని మోడీ. ఇది మామూలు మాట కాదు. భవిష్యత్తులో ప్రపంచ పటంలో భారత్ను నెంబర్ 1గా నిలబెట్టే తిరుగులేని ఆలోచన. కరోనా చెడ్డదే కావచ్చు, కానీ మంచి నేర్పింది. విపత్తును తట్టుకుని ఎలా ముందుకెళ్లాలో బోధించింది. నిజానికి సంక్షోభ సమయంలో స్థానిక ఉత్పత్తులే మన అవసరాలను తీర్చాయి. అందుకే స్థానిక ఉత్పత్తులకు మద్దతునివ్వడమే కాదు, అది మన బాధ్యత కూడా. స్థానికాన్నే మన జీవన మంత్రంగా చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది కరోనా మహమ్మారి. ఇది ఓ రకంగా మన మంచికే అనుకోవచ్చు. లోకల్ తయారీ, లోకల్ మార్కెట్లు, లోకల్ సప్లై, వీటి ప్రాముఖ్యతల గురించి కరోనా సంక్షోభం మనకు తేటతెల్లం చేసింది. స్థానికంగా మన వస్తువులు మనం తయారు చేసుకుంటే భారత్ తయారీ రంగ హబ్గా మారనుంది. అంతేకాదు, భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ చర్యలతో దేశ వృద్ధి రేటు జెట్ స్పీడ్తో పరుగు పెట్టడం ఖాయం. ఆటోమొబైల్, కెమికల్స్, ఐటీ, ఫార్మా, జౌళి, పర్యాటకం, సేవలు లాంటి కీలక రంగాల్లో దేశీయంగా ఉత్పత్తి చేస్తే దేశం విశ్వనాయకుడిగా ఎదగడం ఖాయం. సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు మోడీ అదే పని చేశారు. నిజం చెప్పాలంటే లోకల్ మంత్ర అనేది మేక్ ఇన్ ఇండియాలో భాగమే. కాకపోతే ఇప్పుడు కరోనా కష్టకాలంలో మరోసారి దాని ఆవశ్యకతను తెలియజేసింది. పైగా స్థానిక ఉత్పత్తి మనం తలుచుకుంటే పెద్ద కష్టం కూడా కాదు. పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఉన్నవాళ్లకి అవసరమైన సహకారం అందిస్తే చాలు. విదేశీ పెట్టుబడిదారులను మనవాళ్లు మించిపోతారు. ఇప్పుడు కేంద్రం కూడా వాణిజ్య సంస్థలకు స్వాగతం పలికి పూర్తిస్థాయి సహకారం అందించేలా కనిపిస్తోంది. ఇక స్థానిక ఉత్పత్తికి పారిశ్రామిక దిగ్గజాలు కూడా కలిసొస్తే భారత్కు తిరిగే ఉండదు. ప్రధాని మోడీ అలా పిలుపునివ్వడమే ఆలస్యం. అమిత్ షా ఇలా అమలు చేశారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ క్యాంటీన్స్ లో జూన్ 1 నుంచి కేవలం మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ మాత్రమే అమ్మాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని ప్రధాని మోడీ ఇచ్చిన సందేశంతో అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జీ, ఎస్ఎస్బీ బలగాలన్నీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. షా నిర్ణయంతో దాదాపు 10 లక్షల కుటుంబాలు ఇకపై స్వదేశీ వస్తువులే వాడనున్నారు. 2020 జూన్ 1 నుంచి ఏపీఎఫ్ క్యాంటీన్లలో మన దేశంలో తయారైన వస్తువులే అమ్మాలి. మోడీ పిలుపుతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొంటే రానున్న 5 ఏళ్లలో దేశం నిజంగానే ఆత్మనిర్భర్ భారత్ అవుతుందని ట్వీట్ చేశారాయన. ప్రపంచ వాటా మార్కెట్ను పొందడానికి నాణ్యమైన వస్తువుల్ని తయారు చేయాలి. అప్పుడే విదేశాల దృష్టి ఆకర్షిస్తాం. ఇప్పుడు కరోనా రూపంలో మనకు ఆ అవకాశం కలిగింది. ముందుగా దిగుమతుల మీద ఆధారపడడం ఆపేయాలి. మన వస్తువుల్ని మనమే తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా దిగుమతి దానంతటా అదే తగ్గిపోతుంది. ప్రధాని మోడీ లోకల్ మంత్ర ఆషామాషీ వ్యవహారం కాదు. అధికార యంత్రాంగం కూడా అప్పుడే దీనిపై దృష్టి సారించింది. వచ్చే 3 నెలల్లో మెడికల్, టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్, టాయ్స్ అధికంగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలని భావిస్తోంది. మరో 6 నెలల్లో జ్యువెలరీ, ఫార్మా, స్టీల్ రంగాల్లో ఉత్పత్తుల్ని పెంచి ఎక్స్పోర్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా ఎఫెక్ట్తో చైనా నుంచి విదేశీ కంపెనీలు పారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా సంస్థలు మోటాముల్లే సర్దేశాయి. సరిగ్గా ఈ సమయంలో మనం క్యాష్ చేసుకుంటే మనకిక తిరుగుండదు. ఇన్నాళ్లు దిగుమతులపై ఆధారపడ్డ భారత్ ఇక ముందు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలంటే మామూలు విషయం కాదు. ఇందుకోసం లోకల్ తయారీకి ముందుకొచ్చే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. అంతకు మించి ప్రోత్సాహకాలు ప్రకటించాలి. వస్తువుల్లో నాణ్యత ఉండేలా చూడాలి.
కేంద్రం కూడా ఇందుకు సిద్ధంగానే ఉంది. ఇన్నాళ్లు ఓ లెక్క, ఇప్పుడో లెక్క అంటూ పక్కా వ్యూహరచనతో ముందుకెళ్లేలా కనిపిస్తోంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ క్యాంటీన్స్ బాటలోనే చాలా సంస్థలు, కంపెనీలు నడవబోతున్నాయి. మోడీ కలను సాకారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చైనాతో పోటీ పడడానికి, విదేశీ సంస్థలను భారత్లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన అవసరం. భూమి, నీరు, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అవసరం. భారత్లో వ్యాపారం స్థాపించాలనుకునే విదేశీ సంస్థలకు ఎదురయ్యే ప్రధాన అవరోధాల్లో మౌలిక సదుపాయాల లేమి ఒకటి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఏళ్లు పడుతోంది. ఇవి సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాల్సి ఉంటుంది. మరోవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం, సమాజ స్థాయికి డిజిటల్ టెక్నాలజీని తీసుకెళ్లడంలో మోడీ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇప్పుడు లోకల్ తయారీలోనూ కేక అనిపించుకునే సమయం ఆసన్నమైంది. కోవిడ్-19 తరువాత భారత్లో మళ్లీ మార్కెట్ గిరాకీ పుంజుకుంటుందన్న విశ్లేషకుల మాట మరింత బూస్టింగ్ ఇస్తోంది. ఎగుమతుల్లో కింది వరుసలో ఉన్న భారత్ దిగుమతుల్లో మాత్రం టాప్ ప్లేస్కి దూసుకెళ్తోంది. ఈ పరిస్థితి పోవాలంటే చైనాను దెబ్బ కొట్టాలి. కరోనా భయంతో డ్రాగన్ కంట్రీని వీడుతున్న కంపెనీలకు రెడ్ కార్పెట్ పరవాలి. అదే సమయంలో లోకల్ ఉత్పత్తులు పెరిగేలా దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలి. అప్పుడే లోకల్ మంత్ర సక్సెస్ అవుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ఈ మధ్య భారత ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పొరుగున ఉన్న దేశాల్లోని సంస్థలు ఇకపై ప్రభుత్వ అనుమతి పొందిన తరువాతే భారత్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వాణిజ్య శాఖ DPIIT ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలకు చెందిన సంస్థలన్నీ ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకున్నాకే భారత్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. కరోనా కారణంగా నెమ్మదించిన భారత ఆర్థిక వ్యవస్థ ద్వారా విదేశీ సంస్థలు లాభపడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చైనాను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్టు స్పష్టమవుతోంది. HDFC బ్యాంకులో చైనా కేంద్ర బ్యాంకు వాటా 1.01% పెరిగిన క్రమంలో గత నెల 18న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత ప్రభుత్వ నిర్ణయంతో చైనా నుంచి విదేశీ పెట్టుబడులు తగ్గుతాయని తెలుస్తోంది. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించడంతో చాలా వరకు దేశీయ కంపెనీలు డీలా పడ్డాయి. ఈ సమయంలో ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న కంపెనీలను టేకోవర్ చేసుకోవడానికి చైనా ప్రయత్నించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిబంధన పాకిస్తాన్ నుంచి వచ్చే పెట్టుబడులకు మాత్రమే ఉంది. రక్షణ, అంతరిక్ష, అణుశక్తి వంటి కొన్ని రంగాలు తప్ప మిగతా భారత రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటే పాకిస్తాన్ పౌరుడు లేదా ఆ దేశ కంపెనీ మన FDI నియమావళిని పాటించాల్సి ఉంటుంది. తాజాగా అన్ని సరిహద్దు దేశాలకు దీనిని వర్తింపజేశారు. భారత్ చైనా ఆర్థిక సాంస్కృతిక మండలి అంచనాల ప్రకారం భారత స్టార్టప్ కంపెనీల్లో $4 బిలియన్ మేర చైనా టెక్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ప్రతి 30 స్టార్టప్ కంపెనీలను చూస్తే 18 వాటిల్లో చైనా పెట్టుబడులున్నాయి. ఈ సమయంలో భారత సాంకేతిక అంకురాలను కాపాడాలంటే ఎటువంటి బలవంతపు టేకోవర్లు, కొనుగోళ్లు జరగకూడదు. అందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. DPIIT అంచనాల ప్రకారం ఏప్రిల్ 2000-2019 మధ్య చైనా నుంచి భారత్కు $2.34 బిలియన్ అంటే 14,000 కోట్ల FDIలు వచ్చాయి. భారతీయ కంపెనీల అవకాశాలను ఇతర దేశాలు, ముఖ్యంగా చైనా కొల్లగొట్టుకుపోకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఆసియన్ ఫుడ్ ను చాలా మంది వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆసియన్ ఫుడ్ అంటే చైనా ఆహారమని చాలా మంది భావిస్తుంటారు. అందుకే ఆసియన్ ఫుడ్ అంటే చాలా మందికి చైనానే గుర్తుకు వస్తుంది తప్ప జపాన్, ఇండియా గుర్తుకురావు. ఇందులో భాగంగానే భారత్ ఎనీథింగ్ బట్ చైనా అనే నినాదం ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ముఖ్య కారణం ఎగుమతులు. ఎలక్ట్రికల్ మెషినరీ, ఎక్విప్మెంట్లకు సంబంధించి $671 బిలియన్ ఉత్పత్తుల్ని
ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఈ ఎగుమతుల్లో చైనా వాటా 26.9గా ఉందంటే ఉత్పత్తి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫర్నిచర్, బెడ్డింగ్, లైటింగ్, ప్లాస్టిక్, ఆప్టికల్, క్లాతింగ్, టాయ్స్, గేమ్స్లోనూ చైనాది తిరుగులేని స్థానమే. ఏ రంగం తీసుకున్నా ఎక్స్పోర్ట్స్లో చైనా ఆధిపత్యమే కనిపిస్తుంది. చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది $419.8 బిలియన్ ఉత్పత్తుల్ని అగ్రరాజ్యానికి ఎక్స్పోర్ట్ చేసింది డ్రాగన్ కంట్రీ. ఆ తరువాతి స్థానాల్లో హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, జర్మనీలున్నాయి. ఇక చైనా ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియాది 7వ స్థానం. 2019లో దాదాపు $75 బిలియన్ ఉత్పత్తుల్ని మన దేశం ఇంపోర్ట్ చేసుకుంది. అదే సమయంలో కేవలం $18 బిలియన్ ఉత్పత్తులనే మనం చైనాకు ఎగుమతి చేయగలిగాం. అంటే మన వాణిజ్య లోటు $57 బిలియన్ మాట. చైనా నుంచి దిగుమతులను ఆ మేరకు తగ్గించుకుంటే మనకు భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.